దశమాధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలను చెప్తాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిళుని ఎందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకర్లు చెప్పింది విని రవంత క్రోధోదిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, ఆ అజామిలుడనే పాపి అంతకాలన హరినామస్మరణం చేయటం వల్ల సమస్త పాపాలని నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో, అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహింపబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిళుని పూర్వజన్మ. అజామిళుడు అతని పూర్వజన్మంలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా సానసంధ్య ఆచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛ విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకి లభించిన యాయవార వస్తు జాలాన్నంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని యవ్వనమందు ఆశ్రితయ్యి ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను పట్టుకొని కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయంను కలిగించాడు అనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కాని నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవటంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడు కొడుకైన అజామిళుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి లాంటి శివదర్శనం అంతఃకాల హరిస్మరణల పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడి బాలిక అరణ్యరోధన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్లి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు.
ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గర తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక, నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదేవిధంగా కార్తీక ధర్మాచరణము అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయిని అయి పాదకాలను పారద్రోలుతుంది. పాపాలని నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వల్ల ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 10వ అధ్యాయ సమాప్త. 5వ రోజు పారాయణం సమాప్తం.